యేసుక్రీస్తు నామంలో బెతెస్దా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. 119వ కీర్తన 14వ వచనం. దేవుని వాక్కును ఆచరణలో పెట్టడంలోనే మనిషికి కలిగే ఆనందాలన్నిటిలోనికి పరమానందం. అప్పుడు అది మనకు వెండి బంగారాల కన్నా చాలా ఎక్కువ విలువైనదవుతుంది. నిర్లక్ష్యంగాను సోమరితనంగాను ఇహలోక సంబంధమైన ఆశలతోనూ ఉండేవారికి జ్ఞాన వివేకాలు లభించవు. అవి లభించాలంటే వాటి విలువను గ్రహించి ధనరాశులను వెతికినట్టు పట్టుదలగా వాటిని వెతకాలి. కొందరు మనుషులు తమ జీవితకాలం అంతా ధనము కావాలని పరిగెడుతూ ఉంటారు. జ్ఞానాన్ని వెతికితే అది వారికి లభిస్తూ ఉంది. కాబట్టి మన జీవితకాలం అంతటిలో శ్రద్ధతో, విశేష ఆసక్తితో జ్ఞానం కోసం ఎదుకుదాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు ఈ దినాన్ని మనకు దయచేయును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ శాసనములను బట్టి ప్రభువా నీ మార్గంలో నడుచుకొనొచ్చు, నీలో మేము సంతోషభరితులమై ముందుకు కొనసాగే ధన్యతని మా అందరికి నీ దినాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.